హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదే చాప్టర్ 4 మనకు అసలు ఏఐ ఎందుకు అవసరం. అందులో మనం స్టార్ట్ చేయబోయే సబ్ టాపిక్ 4.0 ఇంట్రొడక్షన్, గివింగ్ హ్యుమానిటీ సూపర్ పవర్స్. సరే, అసలు పాయింట్కొద్దాం. ఎందుకు మనం ఇంత సమయం, ఇంత కృషి పెట్టి ఈ ఇంటెలిజెంట్ మెషిన్స్ని తయారు చేస్తున్నాం? ఇది చాలా పెద్ద ప్రశ్న కదూ. దీని వెనక ఉన్న అసలు కారణమేంటో ఈరోజు మనం లోతుగా చూద్దాం. దీనికి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మనుషులుగా మనకున్న లిమిట్స్. అవును, మనకు కొన్ని సహజమైన హద్దులున్నాయి. మన శక్తికి గానీ, మన ఆలోచన సామర్థ్యానికి గానీ ఒక లిమిట్ అంటూ ఉంది. ఇంతకీ ఆ లిమిట్స్ ఏంటి చూద్దాం రండి. ఓకే, సో ఇప్పుడు మనం మన లిమిట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనకు సహాయం ఎందుకు అవసరం, మనకున్న ఆ హద్దులు ఏంటి, అండ్ సరిగ్గా ఈ లిమిట్సే మనల్ని ఏఐ వైపు ఎలా నడిపించాయో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. మొట్టమొదటిది, ఇది మనందరికీ తెలిసిందే, మనం అలసిపోతాం. సింపుల్. ఎంత పనిచేసినా సరే ఫిజికల్గా, మెంటల్గా డ్రెయిన్ అయిపోతాం. అప్పుడేమవుతుంది? మన కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది, తప్పులు చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. 24/7 ఒకే ఎఫిషియన్సీతో పనిచేయడమనేది మన వల్ల అయ్యే పని కాదు, ఇంపాసిబుల్. ఇక రెండోది మన మెమరీ. దానికి కూడా ఒక లిమిట్ ఉంది. మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, కానీ అన్నింటినీ గుర్తుపెట్టుకోగలమా? లేదు కదా. కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్ డేటా కరెక్ట్ టైంకి అస్సలు గుర్తుకురాదు. ఇది క్రిటికల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక మూడో పాయింట్, మనం ఒకేసారి ఒకే చోట ఉండగలం, అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే టైంలో ఒకటి అమెరికాలో, ఇంకోటి జపాన్లో జరుగుతున్న 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మనం ఒకేసారి మానిటర్ చేయగలమా? చేయలేం. మన ప్రభావం మనం ఉన్న చోటికే పరిమితమైపోతుంది. ఇక ఫైనల్గా అసలైన పాయింట్, కొన్ని సమస్యలు ఎంత పెద్దవిగా, ఎంత కాంప్లెక్స్గా ఉంటాయంటే వాటిని మన ఒక్క బ్రెయిన్ ఒంటరిగా హ్యాండిల్ చేయలేదు. జస్ట్ ఇమాజిన్, క్లైమేట్ చేంజ్ని అనలైజ్ చేయడం, లేదా కోట్ల కొద్దీ డేటా పాయింట్స్ నుండి ఒక వ్యాధికి కారణం కనుక్కోవడం, ఇలాంటివి మన ఆలోచనా శక్తికి మించినవి. ఆ కాంప్లెక్సిటీని అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ పవర్ సరిపోదన్నమాట. సరే, ఇన్ని లిమిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అలసిపోతాం, మర్చిపోతాం, పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేం. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తుంది. అదే ఏఐ. మానవాళికి సూపర్ పవర్స్ ఇవ్వడానికొచ్చిన ఒక అద్భుతమైన టూల్ ఇది. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్కి రీప్లేస్మెంట్ కాదు. అది మనల్ని తీసేయడానికి రాలేదు. దానికి బదులుగా ఇది మన ఇంటెలిజెన్స్ని ఇంకా పెంచడానికి, మన కేపబిలిటీస్ని ఎక్స్టెండ్ చేయడానికి హెల్ప్ చేసే ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే. అయితే ఏఐ మనకిచ్చే ఆ సూపర్ పవర్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ది సూపర్ స్పీడ్. అంటే మనుషులు నెలల తరబడి చేసే పనుల్ని ఏఐ సెకండ్ల వ్యవధిలో చేసేస్తుంది. నెక్స్ట్ సూపర్ మెమరీ. అంటే ఒక పెద్ద లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నింట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోగల కెపాసిటీ. ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్, మన కంటికి కనిపించిన ప్యాటర్న్స్ని చూడగలగడం. భారీ డేటాలో దాగి ఉన్న కనెక్షన్స్ని ఏఐ పసిగట్టగలదు. ఇది మన వల్లగాదు. అందుకే అంటారు, మానవత్వం ఇప్పటివరకు సృష్టించిన అత్యంత ముఖ్యమైన మరియు శక్తివంతమైన సాధనాల్లో ఒకటి అని. యొక్క మాట చాలు ఏఐ ఇంపార్టెన్స్ ఏంటో చెప్పటానికి. అయితే మనం ఇప్పటిదాకా చూసింది, మాట్లాడింది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. ఏఐ అనే ఈ మహాసముద్రంలో మనం తెలుసుకోవాల్సింది, సాధించాల్సింది ఇంకా చాలా చాలా ఉంది. ఇది జస్ట్ బిగినింగ్ అంతే. అయితే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. మనం సూపర్ పవర్స్ అంటున్నాం గదా. అసలు ఈ సూపర్ పవర్స్ అంటే ఏంటి? రియల్ వరల్డ్లో అవి ఎలా పనిచేస్తాయి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం మన తర్వాతి భాగంలో తెలుసుకుందాం.